పట్టుకోండి పట్టుకోవాలి వీడియో ఆన్ చేసి ఉంటుంది. మాట్లాడు సార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు అనగా 19/12 అంబేద్కర్ ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఒక కమిషన్ రావడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకురావాలని స్టేట్ గవర్నమెంట్ ఈ కమిషన్ వేయవలసి వచ్చింది. అయితే ఈ కమిషన్ కంపల్సరీ ఖచ్చితంగా అన్కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 345 ప్రకారం ఏ కమిషన్ వేసే హక్కు సుప్రీంకోర్టుకి కానీ అదేవిధంగా పార్లమెంటుకు కూడా లేదు. కేవలం ఈ వర్గీకరణ జరగాలి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో కనీసం 100 రాష్ట్రాల్లో 50% మరి రాష్ట్రాలు ఒప్పుకుని తీరాలి. దాన్ని మరలా పార్లమెంట్కి తీసుకెళ్ళాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు రెండూ కూడా 2/3 మెజారిటీతో ఒప్పుకున్న రోజున అది ఒక అమెండ్మెంట్ కింద అవుతుంది. అలా కాకుండా మరి ఈరోజు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ అంటూ దానిస్తూ మరి ఈ రోజు వరకు కూడా వర్గీకరణ జరగకపోవడానికి గల కారణం ఏంటంటే గొప్ప రాజ్యాంగం మంది, ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగం ప్రకారమే ఏదైనా జరగాలి, ప్రజాస్వామ్యం ప్రకారం జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి సమస్యలు వస్తాయని ముందుగానే తెలిసి ఈ ఎస్సీలని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 59 ఉపకులాలుగా ఉన్నటువంటి ఈ అణగారినటువంటి అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటినీ ఒక షెడ్యూల్గా చేసి ఈ షెడ్యూల్ ఉన్నటువంటి కులాలను తీసేయాలన్నా చేర్చాలన్నా అది కేవలం పార్లమెంటుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈనాటి పాలకుల చేతుల్లో నుంచి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఈ 59 ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షింపబడుతున్నారంటే కారణం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా ఇచ్చినటువంటి సెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లేదంటే అనేక రకాల అగ్రకుల పాలనలో పార్టీలు ఈ రోజు పాటికి ఈ షెడ్యూల్ కులాలు ఏదైతే దేశంలో ఉన్న 264 షెడ్యూల్ కులాలని మళ్ళా విభజించి అంటరాని వాడిగా తయారు చేసి ఊరికి దూరంగా కెంటేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ లెక్క ప్రకారం మనం 341 ఆర్టికల్ ప్రకారం దీన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. అందుకనే ఈ వర్గీకరణ 30 సంవత్సరాలు పట్టినా ఇంకో 100 సంవత్సరాలు పట్టినా వర్గీకరణ జరగదని బాలమహానాడు చెప్తుంది.